రోడ్డు తెలిసిందే. సుమారుగా 5 సంవత్సరాలుగా చాలా నరక యాత్ర పడి తిరిగే ప్రయాణికులందరూ కూడా తిట్టుకొని రోజంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద 2-3 సార్లు పాదయాత్ర కూడా చేశాం, ధర్నాలు చేశాం. ఈ రోడ్డు ఎలాగైనా వేయాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టాం. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గుర్తు పోర్చడానికి కూడా ఒక పథకం తీసుకొచ్చిన పాపాన్ని కూడా పోలేదు. ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్ లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి కార్యదర్శిగా తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల లోపే ఈ రోజు మేము అందరం కూడా ఆ రోడ్ వేయించే పరిస్థితి రోజులకు సంబంధించి రోజు మళ్ళా తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈ రోజు సిద్ధపడడం అనేది చాలా ఆనందంగా ఉంది. 24 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది. ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు స్టార్ట్ కూడా జరుగుతుంది. ఇక్కడ తిరిగి అంటే అటు రోడ్ నుంచి సుమారుగా నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. వీళ్ళే కాదండి, సుమారుగా చూసుకుంటే మన ఎన్టీవీ వర్కుల్లో దగ్గర 15 వర్కులు అంటూ ఉన్నాయి. జిల్లా వర్కుల మీద వర్కులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం నిజంగా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఈ రోజు ఎక్కడైతే మీరందరికీ తెలుసు, సంక్రాంతి కన్నా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో అంటే 5 సంవత్సరాల్లో కనీసం రోడ్లు పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ వృధా తయారవడం, ఆఖరికి చాలా మంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తారని మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు జనవరి 15 కల్లా ఎక్కడైనా గుంతలుంటే ఆ రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోనే 15 వర్కులకి 1,50 లక్షల రూపాయలు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే 68 వర్కులకి 4,80 లక్షల రూపాయలతో ఈ జనవరి 15 కల్లా రోడ్లన్నీ గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేము అందరం కూడా అసలు విషయం ఏంటంటే కొంచెం చదువు అవగాహన ఉన్న వాళ్ళకి ఏ రోడ్లకి టోల్ గేట్ పెడతారన్న సంగతి అర్థం అవ్వాలి. విషయం ఏంటంటే పీపీపీ మోడల్లో తయారు చేసిన వాళ్ళకి అది కూడా హైవేస్, ఇట్స్ నాట్ హైవే, ఆర్ఎంబీ రోడ్డు. హైవేస్ లోని కానీ పెద్ద పెద్ద రోడ్స్ ఏదైతే ఉన్నాయో అది పీపీపీ మోడల్లోనే ఒకవేళ ఇన్కేస్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలిగితే దానికి గురించి మాట్లాడేది తప్పించి ఇలా రోడ్డు కనెక్టివిటీ అంటే విలేజ్ టు విలేజ్, మండల్ టు మండల్, కాన్స్టిట్యూన్సీ కనెక్టివిటీ కూడా పెట్టలేదు. అంటే ఏమంటారంటే అలా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను. వాక దగ్గర రోడ్డు గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ మొన్న మన కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు. దానికి కూడా రోడ్ ప్రపోజల్ మేము పెడుతున్నామండి. ఇప్పుడు ఈ టీంలోని 24 కోట్లు ఎంత వరకు రిస్టోర్ చేయగలిగితే అంతవరకు రిస్టోర్ చేస్తాం. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్ గా చేస్తామండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు, ఇంతకు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడతో స్టాప్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు ఏమీ జరగదు. మళ్ళీ ఈ రోజు పాయకరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు, మినిస్టర్లు కూడా చేశారు. ఈ రోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది. ఈ రోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఆ నియోజకవర్గ ఆ బాధ్యత మీద మాక్సిమం అన్ని పనులు పూర్తి చేస్తాం.